హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి. కాస్త ఈ వీడియో నిజంగా నాకు చాలా బాధ కలిగించింది. ఎంత బాధ అంటే చెప్పుకోలేనంత బాధ. ఎందుకంటే నేను డైమండ్ హంటింగ్కి వెళ్ళాను గోవిందపురం నుంచి ఇప్పుడు ఈ స్పాట్కి వెళ్ళాలంటే కంపల్సరీ మునిగిపోయిన ఊరు ఒకటి ఉంటుంది, కామేపల్లి, అటు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాను. చూడండి, కోతిని కుక్కలు కరిచి చంపాయి. చాలా బాధ వేసింది. అంటే నేను వెళ్ళేలోపు జరిగిపోయింది, బట్ నేను వెనక ఉండుంటే అలా జరిగి ఉండేది కాదు. ఖచ్చితంగా చాలా బాధ వేసింది, మామూలు బాధ లేదు. నేను అసలుకి సడన్గా హంటింగ్కి బయలుదేరా. అసలుకి అది ఊహించలే నేను. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది. బట్ ఖచ్చితంగా ఏ జన్మలోనో రుణం ఉందని, సో ఆ రుణం తీర్చుకోవడం కోసమే నేను డైమండ్ హంటింగ్కి వెళ్ళినట్టున్నాను. ఓకేనా? దానికోసం ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర గొంత వేయడానికి ఆయుధాలు లేవు. అదిగో తీసుకెళ్ళిన హుక్కే ఉంది, ఆ హుక్తోటే గొంత తవ్వుతున్నాను. అయితే చాలా వరకు బాగా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే నేను వెళ్ళేలోపు చంపేసాయి. చాలా బాధ వేసింది. అసలు నాకు మనసు అసలు ఎంత అంటే అంత బాధ వేసింది. మరి నా దగ్గర తీయటానికి ఏం లేవు. పైగా నేను ఒక్కడనే వచ్చాను, ఎవరు రాలేదు పట్టుకోవడానికి, కెమెరా పట్టుకోవడానికి. బట్ వీడియో ఎందుకు తీశానంటే మీరు కూడా ఖచ్చితంగా ఏదో ఒక రుణబంధం మిగిలిపోయింది అనమాట. బట్ ఇలాంటి ఎదురైనప్పుడు కంపల్సరీ చేయండి. ఓకేనా? చేయండి, కంపల్సరీ చేయండి, అలా చేయండి. ఎందుకంటే ఎవరితోటో ఎక్కడితోటో తెలియదు మనకి. ఎక్కడితో స్టార్ట్ అవుతుంది తెలియదు, ఎక్కడితో ముగిసిద్దో కూడా తెలియదు. అలాంటప్పుడు కంపల్సరీ ఇదిగో ఇలా భగవంతుడు పంపిస్తుంటాడు. నేనైతే అసలు డైమండ్ హంటింగ్కి ఇప్పుడల్లా వెళ్ళకూడదు అనుకున్నాను, కానీ క్షణంగా బయలుదేరా. ఆ దగ్గరే కదా గోవిందపురం, పోయొద్దాం, వాటర్ చాలా తగ్గాయి అని చెప్పి అంటే విన్నాను. సరే వెళ్ళొద్దాం, బాగా తగ్గాయి కదా అని వచ్చాను. నేను నా కోసం వచ్చినట్లేదు, కేవలం కోతి ఇలా చనిపోయింది కదా, దానికోసం ఇలా చేయడం కోసం వచ్చినట్టే ఉంది. ఎందుకంటే అది ఆ రుణం మిగిలిపోయి ఉంటుంది. అదే శివుడు ఆజ్ఞలేనిది చీమ కూడా కొట్టదంటారు. ఆ ఈశ్వరుడే పంపించాను నన్ను. నాకు ఆల్రెడీ రావడానికి ఇష్టం లేదు, బట్ ఎందుకో ఒక్కడనే కదా ఏం వెళ్తాం అనిపించింది. కానీ సార్ వెళ్దాం అని ఎక్కడో మనసులో ఆలోచన కలిగింది. అందుకే నేను సడన్గా రావటం. డైమండ్ అంటే ఉన్నాయి, ఇంకా 2-3 వీడియోస్ ఉన్నాయి, స్టోన్స్ వీడియోస్. అవి నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను కంపల్సరీ. ఇది లాస్ట్ ఎండింగ్. నేను ఇది చూసిన తర్వాత ఇంకా నాకు మనసు చెలించింది. ఇక నాకు డైమండ్ హంటింగ్ చేయబుద్ది కాలేదు దాదాపు కూడా. చాలా వరకు మనసు చాలా డిస్టర్బ్ అయింది. ఇక నేను ఇంకా తీసి ఆ కుక్కలు ఆల్రెడీ ఉన్నాయి, 15 కుక్కలు అక్కడే ఉన్నాయి, కుక్కలు కూడా అక్కడే ఉన్నాయి. ఏం చేస్తాం, చూస్తూ ఉండిపోయా. వాటిని తరివిన తర్వాత ఇక మళ్ళీ అలాగే ఉంటే మళ్ళీ వాటిని మామూలుగా చీల్చి ఇంకా చండాలంగా చేస్తాయి లేదా చంపుతాయి అని చెప్పేసి చచ్చిపోయిందిలే, కానీ తింటాయి కదా, అలా చేయకూడదని నేను గుంత తీసి చేస్తున్నాను. గట్టిగా ఉంది మట్టి, చాలా వరకు గట్టిగా ఉంది. ఆ ఉప్పుతోటి తీస్తుంటే రాలేదు, పై లేరు వరకు వచ్చింది, తీస్తుంటే రాలేదు. చూసుకోండి, అప్పుడప్పుడు మనకు కూడా ఇలాంటి రుణబంధాలు ఉంటాయి. ఎక్కడ ఏదో మిగిలిపోయింది. చాలా బాధ వేసింది నా మనసు. అంటే నాకు దగ్గర అంటే ఎలా అనిపించిందంటే అసలు నాకు ఆత్మబంధువులాగా అనిపించింది. ఆత్మబంధువు ఎవరో అలా అయితే మనసు ఎంత బాధ కలిగిందో అంత బాధ కలిగింది. అలా పడిపోయి అంటే మనకి మన సంబంధం ఉన్నటువంటి వాళ్ళు మనం వెళ్ళేసరికి అక్కడ పడిపోయి ఉంటే ఎలా ఉందో నాకు అలాగే అనిపించింది. అందుకే అసలు నా మనసు అంత చలించిపోయింది. నేను బహుశా కనుక నేను కుక్కలను కనుక చూస్తుంటే ఖచ్చితంగా వెంటాడి, అంటే నేను కరిసేటప్పుడు ఉంటే ఖచ్చితంగా చంపేవాడిని. అంత కోపం కూడా వచ్చింది. బట్ అవి కూడా జీవులే కదా, కుక్కలు కూడా జీవులే కదా, వాటికి కూడా ఏం తెలియదు కదా. ఇలా కాదని కెమెరా పక్కన పెట్టేసి ఇంకా తప్పదు, ఇక తవ్వాలి. తవ్వితేనే వచ్చింది. అది చేస్తూ 2 చేతులతో గట్టిగా చేస్తేనే. నాకాడ పారలేదు, ఏమి లేదు. ఆ ఉక్కుతోటే అది కదిలించడానికి ఉక్కు తెచ్చా కదా, ఆ ఉక్కుతోటే తీశాను, ఉక్కుతోటే కదిలిస్తున్నాను. ఆ ఉక్కుతోటే తీశాను చాలా వరకు.
ఖచ్చితంగా వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉంటాయి మన జీవితంలో, ఎన్నెన్నో జరుగుతుంటాయి. కంపల్సరీ ఆలోచించండి. ప్రతి జీవిలోనూ ఉంది పరమాత్మే. ఆ పరమాత్మ ప్రతి ఒక్క జీవిలో ఉంటుంది. మనలోనూ ఉంటుంది, అదో ఆ కోతిలోనూ ఉంటుంది, కుక్కల్లోనూ ఉంటుంది, అందరిలో ఉండదు ఒకటే. ఓకేనా? గమనించండి, నేను 99% జీవహింస తగ్గించా. ఎలా అసలుకి జంతువులను కానీ లేదా పక్షులను కానీ తెలియక చిన్నప్పుడు తెగ వేటాడేవాడిని. 99% అంటే జస్ట్ ఎక్కడో 1% అంటే ఆ 1% కూడా నేనేం వేటాడలేదు, అట్లా దేని చంపట్లేదు. ఆ 1% అలా ఉండిపోయింది. 99% జీవహింస పూర్తిగా తగ్గించా. కాస్త అందరూ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. మీరు కూడా ప్రతి జీవి కూడా తనకి ఒక ఫ్యామిలీ ఉంటుంది. తన ఫ్యామిలీ కూడా బయటికి వెళ్ళినప్పుడు తన వాళ్ళు తిరిగి వస్తారు అన్న ఆ ఫీల్ ఉంటుంది. లైక్ ఎన్నో ఉదాహరణ పక్షులు కూడా తన గూట్లో పిల్లలు ఉంటాయి. ఆ పిల్లల కోసం కంపల్సరీ ఆహారం తీసుకురావడం కోసం దేనికో వస్తుంటుంది. పుట్టుకుమని కొట్టేస్తాం మనం. మన చేతిలో ఉంది కదా ఆయుధం, ఇంకా అది ఎంత చిన్న మొక్క అయితే పక్షి మహా అయితే మొత్తం ఆ చిన్న మొక్క కోసం మనం పక్షిని కొట్టేస్తాం. కానీ ఆ పిల్లలు విలవిల్లాడిపోయి ఆహారం లేక అంతే గూట్లో ఉండి అవి ఆహారం కోసం అల్లాడి చనిపోతాయి. అలా. ఓకేనా? కాస్త మీరు కూడా ఎవరన్నా అంటే బట్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఉంటారు ఎవరు ఈడేంటి మనకు చూస్తున్నాడు, ఇవన్నీ మనకు అవసరమా, ఇవన్నీ చాలామంది చెప్పారులని. బట్ నేను చెప్పేది వినే వాళ్ళకి మాత్రమే. మేము వినము, మాకు అవసరం లేదు అనే వాళ్ళకి మనకు అవసరంలా. వాళ్ళైతే అసలు వినే పని కూడా లేదు నాకు తెలిసి. ఓకేనా? కేవలం వినే వాళ్ళకి మాత్రం చెప్తున్నా. అక్కడ నా కాడ ఏ ఆయుధం లేదు, ఉక్కుతోనే తవ్వుతున్నాను. కింద మట్టి గట్టిగా ఉంది, అసలు కింద మట్టి రావట్లేదు. చేస్తున్నాను. ఒకప్పుడు అసలు లేదు, ఒకప్పుడు అలా ఉండేవాడిని కాదు నేను. బట్ మార్పు ప్రతి మనిషిలోనూ ఒక మార్పు వచ్చింది. ఆ మార్పు వచ్చినప్పుడు కంపల్సరీ మనం మారి తీరాలి. ఓకేనా? ఆ మార్పు కూడా భగవంతుడు మనకు కర్మ కలిగితేనే ఇస్తారంట. ఆ మార్పు లేకపోతే ఇవ్వడంట. చాలా బాధ వేసింది, అసలు ఎంత అంటే అంత బాధ వేసింది. ఎట్టకేలకు తీసుకొచ్చి దాన్ని కరెక్ట్గా సైజు కూడా చూశాను, తీయటం కూడా కరెక్ట్ సైజు తీశాను, తీసుకొచ్చి గొంతులో పెట్టేసి. అయితే ఒక చిన్న నమ్మకం ఉండేది మాకేంటంటే మామూలుగా ఏమన్నా పూడ్చిపెట్టేటప్పుడు మనుషుల్ని ఏదైనా ఒకవేళ అక్కడ మనకు అనుకూలంగా పూలుంటే పూలు వేస్తాం, ఏది లేకపోతే ఒక పచ్చటి ఆకు వేసేసి ఇక పూజ చేస్తాం. అలా అంటే వాస్తవంగా అక్కడ నాకు ఏ పూలు దొరకలేదు. వాస్తవంగా పూలు దొరుకుంటే పూలు వేసేవాడిని, ఏమీ దొరకలేదు. బట్ అసలు నేను అనుకోనేటువంటి విషయం అది. నేను చూడలేదు, నేను ఊహించలేదు. హంటింగ్కి వెళ్ళాను, వెళ్తూ చూసుకుంటూ వెళ్తున్నాను. అప్పటికి 2-3 వీడియోలు తీసుకుంటూ వెళ్ళాను, చూసుకుంటూ వెళ్తుంటే 10-15 కుక్కలు ఉన్నాయి. అలా వేటాడి చంపేసినాయి పాపం. చాలా బాధేసింది నాకు. కెమెరా పట్టుకున్న వాళ్ళు కూడా ఊరలేరు. బట్ అయితే మళ్ళీ కెమెరా ముఖ్యం కాదు మనకి, వీడియో ముఖ్యం కాదు. అంటే ఈ వీడియో కూడా ఏది పెట్టారంటే మేబీ చూసి ఎవరైనా ఒకవేళ ఇలాంటి సందర్భం ఎదురైతే చేస్తారు, వాళ్ళు కూడా ఇలా చేయాలి అన్న ఉద్దేశం. అది ఏం లేదు. చూడు అసలు నాకైతే ఎంత బాధ వేసింది. అసలు ఎవరు నా ఆత్మ బంధువు అనిపించింది నాకైతే. ఖచ్చితంగా రుణం. ఏ జన్మలో ఏ రుణం ఉందో నేను వెళ్ళి చివరిగా అంతిమ సంస్కారం చేయటం నిజంగా నాకు ఆ రుణం తీర్చుకున్నాడు అనిపించింది. పూడ్చాను బాగా, మొత్తం మట్టి పూడ్చంలో అంటే లోతంగా అంతకుమించి తెగట్లేదు. అది హుక్కు కదా, కింద రాయి ఉంది, సట్టు ఉంది, ఆ సట్టు పోవట్లేదు. శుభ్రంగా పూజ చేశాను. అయితే ఆ కుక్కలు మాత్రం అక్కడే కాపలా కాస్తున్నాయి. అంటే నేను వెళ్ళిపోతానేమో, మళ్ళీ ఏదైనా దీన్ని చేద్దామని చెప్పేసి కాపలా కాస్తున్నాయి. కుక్కలు రెడీగా ఉన్నాయి. కుక్కలు రెడీగా మొత్తం చుట్టుపక్కల ఉన్నాయి. వాస్తవంగా అయితే ఒక్కలో ఉన్నాం కాబట్టి కుక్కలన్నీ ఫస్ట్ అటాక్ చేయడానికి ప్రయత్నించినాయి. నేను రాళ్ళతో కొట్టా, వెళ్ళిపోయాడు. చేతిలో గవ ఉంది, గవతోటి మొత్తం పూర్తి చేశారు. సో డైమండ్ హంటింగ్లో ఫస్ట్ టైం నాకు ఎంతో
బాధాకరమైన సంఘటన, నిజంగా ఇది ఎంతో బాధాకరమైన సంఘటన. ఎప్పుడు నాకు ఇలాంటి ఎదురుపల్ల నా జీవితంలోనే ఎదురుపల్ల. ఫస్ట్ టైం నా జీవితం మొత్తంలో, అంటే బహుశా ముందు తెలియదు కానీ ఇప్పుడు దాకా నా జీవితంలో ఫస్ట్ టైం అసలు అలా చేయటం. సో నాకు ఇప్పుడు మాట్లాడడానికి కూడా నేను చెప్పాలంటే ఏం మాట్లాడాలో నాకు రావట్లేదు, అంటే నాకు నోట మాట రావట్లేదు, అలా ఉంది పొజిషను. బట్ మీకోసం మీరు కూడా ఇలాంటి సంఘటన ఎదురైతే కంపల్సరీ నాకు అది చూడు లేదు, నా అసలుకి ఆ ఫేస్లో అది లేదు, ఏం చెప్పాలో తెలియట్లేదు, ఏం డల్. ఇంకా అసలు నాకు ఏం లేదు. ఇంకా అది కూడా అయినా అందరికీ ఇలా ఎదురైనప్పుడు మీరు కూడా చేస్తారనే ఉద్దేశంతో తిట్టే. ఖచ్చితంగా మీలో ఎవరికైనా ఇది నచ్చుంటే, ఇలాంటివి చేసుంటే కామెంట్ చేయండి కంపల్సరీ. ఒక లైక్ మాత్రం వేసుకోండి ఫ్రెండ్స్, లైక్ వేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియో కోసం కాదు, ఇలాంటివి చేస్తాను, సపోర్ట్ చేయండి.